బయట కొనుక్కునే ఈ జిలేబీ చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ వస్తుంది బయట జిలేబీలాగా. దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని 1 కప్ మైదా యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ థిక్గానే కలుపుకోవాలి. ఇది 48 అవర్స్ కంపల్సరీ నానాలి. నానిన తర్వాత ఇంకొంచెం కావాలితే వాటర్ వేసుకొని ఇలా మనకి దోస బ్యాటర్లో వచ్చేలా కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద సగం బెల్లం, సగం పంచదార యాడ్ చేసేసుకొని 1 కప్ అలా కలిపి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అలాగే అందులో ఇలాచీ యాడ్ చేసేసి కొంచెం వేలి మధ్యన స్టిక్కీనెస్ వచ్చేలాగా పాకం కరగపెట్టుకోవాలి. అందులో కొంచెం ఫుడ్ కలర్ అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ కవర్ ఒకటి తీసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ కొంచెం హోల్ పెట్టుకున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ పూర్తిగా ఓపెన్ చేసి ఈ బ్యాటర్ ఇందులో యాడ్ చేసేసి వేడైన ఆయిల్లో మనం జిలేబీస్ని చుట్టేసుకోవడమే. చుట్టేసుకున్న తర్వాత ఇది రెండు వైపులా కొంచెం ఫ్రై అవ్వాలి. మరి క్రిస్పీగా ఫ్రై అవ్వకండి. జస్ట్ మనకు కొంచెం ఇవి గట్టిగా అవే అని అనిపిస్తే తీసేసి మన పాకంలో యాడ్ చేసుకోవడం. వీడియో నచ్చితే